జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? బాగుంది సార్. రోడ్లు విలేజ్లో పంచాయతీ రోడ్లు వేస్తున్నారు, అలాగే మున్సిపాలిటీలో కాలువలు చేసి బాగానే చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్. సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే సెంటర్ పాయింట్ కాబట్టి అది అన్ని శ్రీకాకుళం నుంచి మనకి అక్కడ కడప వరకు కూడా అందుబాటులో ఉంది కాబట్టి కరెక్ట్ అయిన మూడు రాజధానుల కన్నా ఒక రాజధాని ఉండడం వల్ల బెస్ట్. ఒక రాజధాని ఉండడం వల్లే బెటర్, ఎందుకంటే అన్ని అక్కడే ఉంటాయి కాబట్టి అక్కడికి అన్ని పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలి, కొడ్నూరు వెళ్ళాలనుకుంటే కష్టం అవుతుంది కాబట్టి అది కరెక్ట్ పాయింట్ గానే ఉన్నారు. అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు, ఎట్లా ఫీల్ అవుతుంది? అందరూ బాగా ఫీల్ అవుతున్నారు. పేదవాళ్ళు కాకుండా ఎంప్లాయీస్ కి అలాగే అందుబాటులో క్యారీ తీసుకుని మిగతా వాళ్ళకి కూడా పేదలతో పాటు ఎవరైతే మధ్యాహ్నం భోంచారో అందరికి కూడా చాలా బాగుంది, మంచి పథకం. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా? ఈ 4 సంవత్సరాలు ఇంకా డెవలప్ చేసే అవకాశం? చంద్రబాబు మీద నమ్మకం ఒక రాష్ట్రమే కాదు, ఇండియాలోని ప్రపంచంలో కూడా చంద్రబాబు మీద నమ్మకం ఉంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ చాలా జరిగిందని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు చూసినట్లయితే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పద్ధతిగా వెళ్తుంది, అప్పుడు ఎట్లా ఉండేది? అప్పుడు డిజిటల్ లేకపోవడం వల్ల జరిగిందని అక్రమాలు జరిగింది, కౌంటింగ్ లేదు. ఇప్పుడు అయితే కరెక్ట్ గా ఉంటుందండి. దేని కదా నాణ్యమైన దొరుకుతుంది, తక్కువ డబ్బులు, దానివల్ల ఐడియా కూడా తగ్గింది, హెల్త్ బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఇలా అభివృద్ధి దిశగా ప్రయత్నిస్తారని నమ్ముతున్నారు? నమ్ముతుంది సార్. అతనుకున్న దీర్ఘకాలిక అనుభవం ఉంది, అలా అతను పర్మనెంట్ సొల్యూషన్స్ ఆలోచించాడు కాబట్టి అందరికీ ప్రజలందరికీ నమ్మకం ఉంది. అవును సార్, చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుందండి. అది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత బాగున్నదని సంగతి మాకు తెలిసింది. మా మత్స్యకారులమైన బాగుంది. ఇప్పుడు గతంలో ఎట్లా ఉంది, రోడ్స్ ఎట్లా ఉంది? బాగా అంత రూల్స్ కూడా బాగుంది, మంచి పొజిషన్ కూడా బాగుంది. ఎప్పటికైనా అతను ఉంటేనే మనకు చాలా బాగుంటామని బాగా. గతంలో ఎట్లా ఉండేది అంటారు? ఇప్పుడు గతంలో కూడా బాగుంది. ముందు అంటే అతను పరిపాలనలోన జగన్ పరిపాలన అంత వేస్ట్ అయింది, అది అంత పోయింది. ఆయన గురించి మాట్లాడాలంటే చాలా వేస్ట్ అయ్యేది. అతనితో మాట్లాడినా ఇంకా మనం అతను మనకే పరిపాలన ఉన్నట్టుగానే ఉంటే ఈ పాలకి ఇంక మళ్ళీ ప్రపంచంలో మళ్ళీ ఉంచుడు అతను మార్చేపోదు. ఇంకా అది గతంలోని లిక్కర్ స్కామ్ చాలా జరిగింది మద్యం దాంట్లో, అంటే డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చే విధంగా ఉండదు. ఇప్పుడు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో జరుగుతున్నాయి. గతంలో కల్తీ మద్యం తాగి చాలా మంది కూడా అనారోగ్యం పాలయ్యారు, నిజమేనంటారు? నిజమేనండి, అది చాలా బాగా వేస్ట్ అయిపోయింది. ఇతనే కానీ అనుకోకుండా కానీ ఇప్పుడు కానీ బాగా పెట్టకపోతే ఇంకా బాగా పాడైపోయింది జనాలు. ఇప్పుడు చాలా బాగుందండి సార్. ఇప్పుడు టోటల్ గా చంద్రబాబు మీద నమ్మకం ఉందండి, మళ్ళీ అతను సీఎం అవుతారు కంపల్సరీ. ఇప్పుడు ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి పరిపాలన అయితే బాగానే ఉందని నేనైతే సాటిస్ఫైడ్. ఎందుకంటే ఒకప్పుడు ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం వేరు. ప్రభుత్వం అయితే బాగానే పరిపాలిస్తుంది, అంతా బాగానే ఉంది. మీరు చూసినట్లయితే ప్రతి పెట్టుబడిదారులు వస్తున్నారు, కంపెనీలు తీసుకొని వస్తున్నారు. ఎల్జీ కంపెనీ అని తీసుకొని వచ్చారు లోకేష్ గారు, మళ్ళీ ఐటీ మినిస్టర్ గా లోకేష్ గారు ప్రయాణిస్తున్నారు. ఎట్లా ఉంది ఇతను పనితీరు అయితే బాగానే ఉందన్న. గత ప్రభుత్వానికి పోలిస్తే ఇది మటుకు ఎక్సలెంట్, 100% ఎక్సలెంట్ గా ఉంది. ఐటీ మినిస్టర్ పరిపాలన ఎట్లా ఉంది? గత ప్రభుత్వం గురించి అంటే ఐటీ మినిస్టర్ అంటే ఎవరికి 100కి ఒక 50% కూడా ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఐటీ మినిస్టర్ అంటే ప్రతి ఒక్కరే తెలుసు ఎవరు అనేది. ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం నాకు తెలిసి కొంచెం డెవలప్ కూడా అవుతుంది, ఇంకా డెవలప్ అవుతుందనే నా అభిప్రాయం. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ 5 years లో ఎట్లా ఉండబోతుంది అంటారు చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలన ఎట్లా ఉండబోతుంది? కూటమి ప్రభుత్వం ఇంకా బాగుంటుంది అనేసి నా అభిప్రాయం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ నెక్స్ట్ కన్నా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంట? 100కి 100% మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాగ చేస్తే కన్ఫర్మ్గా వస్తుంది, అది 100కి 100% వస్తుంది. గత ప్రభుత్వం మీదకి మార్పు ఏమైనా కనబడుతుంది? మార్పు అయితే కనిపించింది. మార్పు ఆటోమేటిక్గా ఆయన గెలిచిన 1 yearలోనే మనకు మార్పు అనేది ఆటోమేటిక్ చూస్తూనే ఉన్నాం కదా, ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు, అంతా బాగానే ఉంది. సో నెక్స్ట్ కూడా ఈయనే వస్తాడని నా పక్కా ఈయనే వస్తాడు. ఇంకా అట్లకైతే నమ్మకం అయితే ఉందన్న. బాబా ఎట్లా ఉంది బాబా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉంది బాబు. ఏ విధంగా బాబా? అంటే అన్ని పథకాలు అమలు చేస్తున్నారు, అంతకుముందు ప్రభుత్వం కంటే ఇది బాగుంది. గత ప్రభుత్వం ఎట్లా ఉండదు బాబాయ్? రోడ్లు కానీ బాగాలేదు. అభివృద్ధి ఎట్లా ఉండదు బాబాయ్ గతంలోనే ఇప్పటికి చాలా తేడా ఉంది. అంటే ఎన్విరాన్మెంట్లు అంతా బాగుంది, అన్ని ప్రభుత్వ ఆఫీసులు అవన్నీ కూడా బాగానే పనిచేస్తున్నాయి, అన్ని రకాలుగానే బాగానే ఉంది. ఇప్పుడు చూసినట్లయితే పెట్టుబడిదారులు వస్తున్నారు, కంపెనీలు వస్తున్నారు, పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవన్నీ చూసిన మీకు ఏమనిపిస్తుంది బాబాయ్? 4 సంవత్సరాలు ఎట్లా ఉండేది అంటారు? ఇప్పుడు రాబోయే 4 సంవత్సరాలు చాలా బాగుంటుంది. గతంలో ఎట్లా ఉండేది? గతంలో బాగాలేదు. అంతకుముందు చంద్రబాబు పరిపాలన ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ అలాగే వచ్చింది. ఇప్పుడు గతంలో ఐటీ మినిస్టర్ చూశారు,
ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు, అతని పనితీరు ఎట్లా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రధానమంత్రి పిలిచి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అది అప్రిషియేట్ చేయవలసిన విషయం. గతం ఐటీ మినిస్టర్ వల్ల కంపెనీలు ఏవైనా వచ్చాయా? లేదు, రాలేదు. ఇప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. వరల్డ్ ఆర్గనైజేషన్తో కూడా కాంట్రాక్ట్స్ బాగున్నాయి వీళ్ళకి. అన్ని రకాలుగానే బాగానే చేస్తున్నారు వీళ్ళు. అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, వెల్ఫేర్ కానివ్వండి, పేద సాధనని చూడడం కానివ్వండి, తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి అందరికీ చక్కగా అందుతున్నాయి. అన్ని రకాలుగానే బాగానే ఉంది బాబు. టోటల్ గా చూస్తే చంద్రబాబు మీద లోకేష్ మీద నమ్మకం అయితే ఉంది. చాలా ఎక్కువ ఉంది. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? శ్రీమన్నారాయణ కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతూ ఎందుకు అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రభుత్వంలో ప్రజలు అనుగుణంగా ప్రస్తుతం వాళ్ళు ప్రకటించిన ఒక్కొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసుకుని గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా ఉండేలాగా వాళ్ళ ప్లానింగ్తో ప్రజలకు అందుబాటులో చేరువలో ఉండి వాళ్ళు మన్ననలు పొందుతున్నారని. ఇప్పుడు పెట్టుబడిదారులు కూడా చాలా వస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉందండి? వాళ్ళ పనితీరు అయితే 75% సక్సెస్ఫుల్గా ఉందని మేము భావిస్తున్నాం ప్రజలుగా. సార్ ఇప్పుడు గతంలోనే మీరు చూసారు ఐటీ మినిస్టర్, అప్పుడు ఐటీ మినిస్టర్కి ఈ ఐటీ మినిస్టర్కి తేడా ఏమన్నా? ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అంటూ గమనిస్తున్నాం. గతం ఐటీ సబ్జెక్ట్ అనేది ఎవరికి కూడా అవగాహన అనేది లేదు. ఇప్పుడు ప్రజలకు మోటివేషన్ వల్ల ఈజీగా సక్సెస్ఫుల్గా తెలుస్తుంది. ఇప్పుడు లోకేష్ గారు కూడా మన మోడీని కలిసి ప్రతి కంపెనీల కోసం ఎల్జీ కంపెనీ కూడా తీసుకొని వచ్చారు. తర్వాత ఏమైతే ప్రతి పెట్టుబడిదారులు వస్తున్నారు, ఈ మెగా డిఎస్సీ కూడా తీశారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? భవిష్యత్తులో ప్రజలు ఆశాజనకంగా వాళ్ళు ముందుకెళ్ళి వాళ్ళ తాలూకు ఇంప్లిమెంట్ని కొనసాగించగలరని అందరూ అనుకుంటున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏ వ్యత్యాసం చెప్తారు? మెయిన్ గత ప్రభుత్వం ఏంటంటే ప్రజలకు పంపిణీ కేవలం డబ్బు పంచే విధంగానే వాళ్ళు ముందుకెళ్ళారు. వీళ్ళు అభివృద్ధితో పాటు అన్ని విధాల సక్సెస్ఫుల్ చూసుకుంటూ ముందుకెళ్తున్నారు. టోటల్గా అయితే చంద్రబాబు మీద, లోకేష్ గారి మీద పూర్తి నమ్మకం ఉందంటారు? ఒక 80% వరకు అనుగుణంగా ఉందని మేము భావిస్తున్నాం. పరిపాలన బాగుంది, పరిపాలన యోగ్యతగా ఉంది.